పిసినారి అవ్వ కథ. ఒక ఊరిలో ఒక పిసినారి అవ్వ ఉండేది. ఆ అవ్వ ఎప్పుడు పిసినారితనం చూపిస్తూ ఉండేదన్నమాట. తన దగ్గర చాలా డబ్బులు ఉండేవి. ఎప్పుడూ ఒక డబ్బాలో దాస్తూ ఉండేది. తను కనీసం డబ్బులు పెట్టి కూరగాయలు కూడా కొనేది కాదు. చెత్త డబ్బాలోంచి ఏరుకొని తెచ్చుకుంటూ ఉండేది. ఒకరోజు తనకి ఆరోగ్యం సరిగా లేదు. కనీసం లేవడానికి కూడా ఓపిక లేక మంచంలోనే పడుకొని ఉంది. అప్పుడు పిల్లలందరూ తన గుడిసెలోకి వచ్చి తను దాచుకున్న డబ్బాలో నుంచి డబ్బులు దొంగిలించారు. అప్పుడు ఇది తెలుసుకున్న ఇరుగు పొరుగు వారందరూ ఆ బామ్మ దగ్గరికి తినడానికి తిండిని తీసుకుని వచ్చి తినిపించడానికి ప్రయత్నం చేశారు. కానీ బామ్మ లెగవలేని స్థితిలో ఉండడం వల్ల నాకొద్దు బాబు అనింది. 2 రోజుల తర్వాత తన ఆరోగ్యం బాగుపడింది. ఇంతగా తనకి సహాయం చేసిన తన ఇరుగు పొరుగు వారికి తన దగ్గరున్న డబ్బుని పంచాలని అనుకుంది. అలా డబ్బు పంచడం వల్ల బామ్మకి చాలా సంతోషం అనిపించింది. అప్పుడు బామ్మ అనుకుంది, డబ్బు దాచుకోవడం వల్ల కాదు, నలుగురికి సహాయం చేయడం వల్ల సంతోషం ఉపయోగం కలుగుతుంది అని తెలుసుకుంది.